ప్రతిబంధకములు దాటితే ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీమతి అన్నారు. ఇటువంటి నిర్ణయాత్మక శక్తి, ఇటువంటి బుద్ధి కలిగిన ప్రాజ్ఞుడు ఆయన తలపెట్టిన కార్యములు నశించవు, ఆయన కార్యములు సాధించి తీరుతాడన్నారు. ఎప్పటికప్పుడు తనని పరిశీలించుకోవడం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. అసలు నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా ఆలోచించండి. ఎన్నో విషయాలకి జవాబు వెంటనే చెప్తాను, కానీ నిజానికి ఒక ప్రశ్నకి జవాబు వెంటనే చెప్పడం చాలా కష్టం. మీ బలమేమి, మీ బలహీనత ఏమి అని నేను అడిగాను అనుకోండి, వెంటనే అనక్షణం ఆలస్యం లేకుండా ఇది నా బలం, ఇది నా బలహీనత అని చెప్పాలంటే మీ గురించి మీకు ఒక ఆలోచన ఉండాలి, మీ గురించి మీకు పరిశీలన ఉండాలి. ఇది నా బలమని తెలియాలి, ఇది నా బలహీనత తెలియాలి. మీ బలహీనత మీకు తెలిస్తే మీ బలహీనత చేత పాడవకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మీ బలం మీకు తెలిస్తే దాన్ని పట్టుకుని వర్తిల్లుతారు. ఇవి రెండు రానప్పుడు మీరేం చేయలేరు. హనుమ జీవితాన్ని మీరు చూడండి, ఈ మాట ఎన్ని మాటలు అంటారో, ఇది మనోసంబంధం. అందుకే రామాయణంలో సుందరకాండలో ఈ శ్లోకం ఎక్కువ మాటలు కనపడుతుంది. భూతాశ్చాత్తాః విపద్యంతే దేశకాల విరోధిత అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయ